అదొకనా నాకు ఒక విషయం అర్థమైంది కాదంటే మనిషికి తినడానికి ఎన్ని ఉన్నా ఇది ఒకటి మనోభావాలకు సంబంధించిన వస్తువు కదా. అవునండి. గోమాతని కొద్దిగా హరించడం మానేస్తే మంచిదే కదా, మరి ఎందుకు ఇది ఆగట్లా? ఆల్మోస్ట్ అంటే ఒకటి సార్ మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ప్రత్యేకంగా ఆవు అనేది మట్టుకు నాకు తెలిసినంత వరకు బాగానే అది కంట్రోల్ అయిపోయింది. అది ఆవు అనేది అందులో ఎద్దు ఉంటుంది, మేల్ ఉంటుంది. ఆ మేల్ని కూడాను మనం గోమాంసం అనే పిలుస్తాం. కానీ వాస్తవానికి అయితే ఏంటంటే ఆవు అయితే పర్టికులర్గా అయితే ఇది ఆగింది, అందులో డౌటే లేదు. ఎందుకంటే చూసిన విషయంలో గేదెలు లాంటివి తింటుంటే ఎవరు పెద్దగా పోరాడినట్టు అయితే లేదు, కానీ ఒక ఆవు విషయంలో మాత్రం మా సెంటిమెంట్స్ ఇవి అన్నా మేము 100% వీఆర్ రెడీ టు బీ విత్ దెమ్. ఎందుకంటే మీ సెంటిమెంట్స్ని రెస్పెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మాది ఉంది. 100% రెస్పెక్ట్ చేస్తాము, అందులో డౌటే లేదు. అండ్ సాక్రిఫైస్ చేయడానికి అదొక్కటి తిన్నంత మాత్రాన పోయేదేం లేదు. ఇంకో విషయం చెప్తాను వినండి మీకు. ఏ ముస్లిం క్యాన్ బి ఎ గుడ్ ముస్లిం. ఏ ముస్లిం క్యాన్ బి ఎ గుడ్ ముస్లిం వితౌట్ హ్యావింగ్ నాన్ వెజ్ ఇట్ సెల్ఫ్. గోమాంసం తింటేనే నేను ముసల్మాన్ అని చెప్పేసి ఎక్కడా లేదు. అసలు నాన్ వెజ్ తినకపోయినా పర్లేదు, నేను ముసల్మాన్.